తెలంగాణ పోలీసులు ది బెస్ట్ పోలీస్ ఇన్ ద కంట్రీ. ఒకప్పుడు గుజరాత్ వాళ్ళు, మహారాష్ట్ర వాళ్ళు తెలంగాణకు వచ్చి నేర్చుకుందరు. క్రైమ్ డిటెక్షన్ రేషియో మీ తెలంగాణలో చాలా బాగుంది, అసలు ఎందుకు ఇంత ఫాస్ట్ గా మీరు దొంగల్ని పట్టుకుంటున్నారు, ఎట్లా పట్టుకుంటున్నారు అని మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ లాంటి రాష్ట్రం వాళ్ళు తెలంగాణకు వచ్చి నేర్చుకొని పోయింది. కానీ ఇవాళ ఏమైపోయింది? ఏడాది లోపలనే ఎందుకు ఇంత ఆగమవుతున్నది? మరి అదే పోలీసులు కదా, తెలంగాణ పోలీసులు దేశానికి ఆదర్శంగా ఉన్న పోలీసులను ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వాళ్ళని ఇతర అవసరాలకు వాడి, రాజకీయ కక్షల కోసం వాడి తెలంగాణ ప్రతిష్టను మంటగలుపుతున్నాడు, తెలంగాణ పోలీసుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తున్నాడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు. అసలు చాలా మంచి మంచి సాఫ్ట్వేర్ ఉండేది మన దగ్గర, హ్యాక్ ఐ. ఎవరైనా మహిళలు ఇంట్లో నుంచి బయటకు పోతే హ్యాక్ ఐలో రిజిస్టర్ చేసుకొని పోతే సేఫ్ గా ఆమె మళ్ళా ఇంటికి చేరేదాకా పోలీసులు మానిటర్ చేసేవాళ్ళు. 23 లక్షల మంది మహిళలు హ్యాక్ ఐలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇవాళ హ్యాక్ ఐ అనేది బంద్ అయిపోయింది రాష్ట్రంలో. ఈ పెట్టి అనే ఈ పెట్టి కేసెస్ అనే సాఫ్ట్వేర్ ఉండేది, అది కూడా బంద్ అయిపోయింది. అరే కొత్తవి పెడతారా, ఇంకిన్ని మంచివి తీసుకొస్తారా? ఉన్న సాఫ్ట్వేర్ ని ఎవరైనా బంద్ చేసుకుంటారా? ఈ పెట్టి కేసు బంద్ అయిపోయింది, హ్యాక్ ఐ బంద్ అయిపోయింది. అంటే రాష్ట్రంలో ఈ రోజు పెట్రోలింగ్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. డయల్ 100 కూడా చాలా దారుణంగా ఫెయిల్ అయిపోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు డయల్ 100 కి ఎవరైనా ఫోన్ చేస్తే 3 నుంచి 5 నిమిషాల్లో పోలీసులు అక్కడికి చేరుకునేవారు. ఇవాళ డయల్ 100 కి ఎవరైనా ఫోన్ చేస్తే దాదాపు 7-8 నిమిషాలు, 10 నిమిషాలు పడుతుంది. మరి అప్పుడు 3 నిమిషాలకు 5 నిమిషాలకు వచ్చింది ఎట్లా? ఇప్పుడు 7 నుంచి 10 నిమిషాలు అయింది ఎట్లా? ఏమైంది? ప్రభుత్వం మారగానే మారుతుందా? అంటే అక్కడ టెక్నాలజీని సరిగా వాడతలేదు.